నౌ సెకండ్ స్టెప్, ప్లాన్ ఫర్ ది అన్‌ప్లానబుల్. అంటే అన్‌ప్లాన్డ్ ఈవెంట్స్ కోసం ముందుగానే ఒక ప్లాన్‌ని సిద్ధం చేసుకోవడం. లైక్ లైక్ మీకు ఫ్యూచర్‌లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు. అవన్నీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరగవచ్చు. సో, దానికోసం మీరు ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ పే చేసుకుంటూ ఉండడం. అండ్ లైఫ్ ఇన్సూరెన్సెస్ పే చేసుకుంటూ ఉండడం. అండ్ మీరు సో మెనీ యాక్సిడెంట్స్ అనేవి అన్‌సర్టైన్‌గా వస్తూ ఉంటాయి. సో, మీరు హెల్మెట్‌ని వేర్ చేయడం, ట్రాఫిక్ రూల్స్‌ని ప్రాపర్‌గా ఫాలో చేయడం. అండ్ మేబీ ఫ్యూచర్‌లో సడెన్‌గా జాబ్ పోవచ్చు. లైక్ సమ్ రెసిషన్ ఇష్యూస్ లేదా ఏదైనా అదర్ ఇష్యూస్‌తో. సో, అలాంటి టైంలో ఫినాన్షియల్లీ స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే, సో, కొంత సేవింగ్స్ అనేవి మీరు చేసుకుంటూ ఉండడం. సో, అలాంటప్పుడు మీరు జాబ్ లేకపోయినా కానీ మళ్ళీ జాబ్ తెచ్చుకునే వరకు ఆ ఫినాన్షియల్ సేవింగ్స్ అనేవి మీకు సర్వైవల్‌కి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఫ్యూ మెంబర్స్‌కి ఫినాన్షియల్‌గా అన్‌ప్లాన్డ్ ఈవెంట్స్‌ని ఫేస్ చేసేయడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. సో, అలాంటి వాళ్ళకి